రైట్ స్టార్ట్. జై వాల్మీకి, జై శ్రీరామ్. నేను మీ పులి శ్రీనివాసులు, వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడు. జనవరి 5వ తేదీన విజయవాడ నందు జరిగే హైందవ శంకారావం సభకు ధర్మవరం నుండి నర్సాపూర్కు వెళ్ళే ట్రైన్లో టికెట్లు బుక్ చేసుకొని మేమందరూ కూడా హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని, హిందువుల ఐకమత్యాన్ని నిరూపించడం కోసం మరి విజయవాడ నుండి జరిగే హైందవ శంకారావ సభకు బయలుదేరడం జరిగింది. మరి ట్రైన్లోకి వచ్చిన తర్వాత, మరి రైల్వే స్టేషన్లో అయితేనేమి, ట్రైన్లోకి వచ్చిన తర్వాత జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ నినాదాలతో హోరెత్తుతున్నది. మరి రేపు జరిగే హైందవ శంకారావ సభ దిగ్విజయం అవుతుందని చెప్పి మాకందరికీ గట్టి నమ్మకం వచ్చింది. దాదాపుగా విశ్వ హిందూ పరిషత్ వారు ఎస్టిమేషన్ ప్రకారం 5 లక్షల మంది హిందువులు ఈ సభకు పాల్గొంటున్నారని చెప్పి ఎస్టిమేషన్ వేయడం జరిగింది. కానీ మా అంచనా ప్రకారం మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హిందువులే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఈ సభకు వస్తున్నామంటూ మరి సోషల్ మీడియాలో, యూట్యూబ్లో అయితేనేమి, ఫేస్బుక్లో అయితేనేమి, ట్విట్టర్లో అయితేనేమి, ఇన్స్టాగ్రామ్లో అయితేనేమి అనేక మీడియా మాధ్యమాల ద్వారా కొన్ని లక్షల మంది అనుకున్న దానికంటే 2 3 వస్తున్నారని చెప్పి మాకందరికీ అనిపిస్తున్నది. మరి ఈ హిందువుల ఐకమత్యాన్ని నిరూపించే ఈ హైందవ శంకారావ సభ దిగ్విజయం కావాలని చెప్పి, ఆ శ్రీరాముని ఆశీర్వాదాలు వచ్చినటువంటి ప్రతి ఒక్క హిందువు మీద ఉండాలని, ఏ విధంగా అయితే హిందువుల ఐకమత్యాన్ని చాటాలని చెప్పి వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ వేదికను పూర్తిగా విని అక్కడ వచ్చినటువంటి పెద్దలందరూ సూచించినటువంటి మార్గంలో నడిచి సురక్షితంగా వాళ్ళ ఇండ్లకు, వాళ్ళ గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరుకుంటున్నాము. మరి ట్రైన్లో వస్తున్నటువంటి మరి హిందూ భక్తులందరికీ కూడా ఒకసారి మాట్లాడాలని, వాళ్ళ మనోభావాలు ఏ విధంగా హిందువుల గురించి, ఏ ఆశయం కోసం ఈరోజు విజయవాడ సభకు వెళ్తున్నారనే విషయాన్ని తెలుసుకోవడం కోసం కొంతమందిని మాట్లాడివ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా హిందువుల దేవాలయాల మీద జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి, మత మార్పిడి గురించి, హిందూ దేవాలయాలలో వచ్చే డబ్బులను ఏ విధంగా మరి ఎండోర్మెంట్ ద్వారా ఇతర మతస్థులకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారనే విషయాలైతేనేమి, మరి రాజకీయ పెత్తందారీ వ్యవస్థ మరి హిందూ దేవాలయాల మీద ఎందుకని, మరి హిందువుల ఆడబిడ్డల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు మరి కావాలని టార్గెట్ చేస్తూ మరి లవ్ జిహాదీ పేరుతో చేస్తున్నటువంటి విధ్వంసాన్ని కూడా ప్రతి ఒక్కరూ తెలియజేస్తున్నారు. మరి అదేవిధంగానే ప్రపంచంలో హిందువుల మీద జరుగుతున్నటువంటి అన్యాయాలను కూడా కొంతమంది తెలియజేశారు. మరి బంగ్లాదేశ్లో అయితేనేమి, మరి అనేక దేశాలలో కావాలని హిందూ మతాన్ని తగ్గించాలని, హిందూ మతంలో ఉన్నటువంటి వారిని బాధలు పెడుతూ మరి మతం మార్పిడిని పెద్ద సంఖ్యలో డబ్బులు ఇస్తూ వాళ్లకు అనేక రకాలుగా ప్రలోభాలు చేస్తూ మరి మత మార్పిడిని చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు, మరి ఇంకా అనేక కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళ ఇచ్చినటువంటి మరి స్పీచ్లోనే, ఈ వీడియోలోనే యాడ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ మన హిందువుల మనోభావాలు ఏ విధంగా దెబ్బ తగిలింది, ఇప్పుడు వచ్చినటువంటి రాజకీయ నాయకులందరూ కూడా 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఎలక్షన్స్లో ఏదో కొన్ని ఫ్రీ బీమ్స్ పథకాలను ఇస్తామని, మరి రాజకీయం
ఆ ఖర్చుల కోసం, ఎలక్షన్ ఖర్చుల కోసం ఏదో 1000 నుంచి 5000 రూపాయలు ఓటుకి ఇచ్చి గెలుస్తున్నారు. మరి ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్క విషయం రాజకీయం అయితేనేమి, ఆర్థిక పరంగా అయితేనేమి, సాంస్కృతికంగా అయితేనేమి, సాంప్రదాయాల పరంగా అయితేనేమి, విద్య పరంగా అయితేనేమి, ధర్మం పరంగా అయితేనేమి, ప్రతి ఒక్క విషయాలన్నీ కూడా ప్రతి ఒక్క హిందూ మనసులో చెలించి వేస్తున్నది. కనుక ప్రతి ఒక్క హిందువు ఈ హైందవ శంకరావ సభకు విచ్చేసి జయప్రదం చేయాలని, మరి ఆ సభలో వచ్చే వ్యక్తులందరూ కూడా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలను, ఆ సభలో చేసినటువంటి ఆ తీర్మానాలను ప్రతి ఒక్క హిందువు కూడా పాటించాలని కోరుకుంటూ, మరిన్ని రేపు జరగబోయే హైందవ శంకరావ సభకు మరిన్ని వీడియోలు మన వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్లో పెడతానని చెప్పి తెలియజేసుకుంటూ, మరి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ హిందువులందరూ కూడా అప్రమత్తతగా ఉండి, మరి ఈరోజు కొన్ని లక్షల మంది, దాదాపుగా 10 నుంచి 20 లక్షల మంది ఈ సభకు విచ్చేస్తున్నారు. కాబట్టి మరి ఈ సభను చెడగొట్టాలనే ప్రయత్నాలు కూడా జరుగుతుంటాయి. కాబట్టి ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా చాలా అప్రమత్తతతో, చాలా ఓపికతో, కేవలం మన సభ జయప్రదం కావాలి అనే ఉద్దేశంతో అందరూ కూడా సంయమనం పాటించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకోకుండా ప్రతి ఒక్క హిందువు కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, వస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ శ్రీరాముని ఆశీర్వాదాలు వాళ్ళ మీద అయితేనేమి, వాళ్ళ కుటుంబం మీద అయితేనేమి, ప్రతి ఒక్కరి మీద ఆ చల్లని కరుణా కటాక్షాలు ఉండాలని చెప్పి, ఆ వాల్మీకి మహర్షి ఆశీర్వాదాలు కూడా ఉండాలని చెప్పి మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై వాల్మీకి, జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మీ పేరు, మీరు ఎక్కడికి పోతున్నారు, మీ డిమాండ్ ఏమి? నా పేరు గంపల గంగరాజు. చౌడేపల్లి మండలం కాగితి గ్రామ పంచాయతీ నుంచి వస్తున్నాం. మహా హైందవ సభకు ట్రైన్ నందు బయలుదేరి వెళ్తున్నాం. ఆ ముఖ్య డిమాండ్ ఏమంటే, దేవాలయాలు మహా పూజతో తాండవాడే దేవాలయాల్ని ఆ పవిత్రతని చెడగొడతా ఉన్నారు. వ్యాపార రీతంగా భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి. అట్లా కాకుండా మంచి పాలనగా ఉండాలా, భక్తితో మేలుకోవాలా. భక్తులు ఎవరన్నా వస్తే కూడా వాళ్ళకి మర్యాదపూర్వకంగా నడుచుకోవాలా. అలాంటివి ఏమీ లేకుండా మొత్తము వ్యాపార రకంగా ఉన్నారు. కాబట్టి అది చాలా బాధాకరము. పోతే పవిత్రంగా ఉన్న విగ్రహాలను స్థలాలు కొట్టేయడము, చేతులిచ్చేయడము, ఎక్కడ పడితే అక్కడ తవ్వేయడము, ఆ దేవాలయాల భూములన్నీ కూడా కనబడకన్నా ఇప్పుడు కనపడలేదు. అవన్నీ కాపాడాలా. పురాతనమైన గుళ్ళన్నీ కూడా, ఆ విగ్రహాలన్నీ కూడా మళ్ళా ప్రతిష్ఠించాలా. అవన్నీ చాలా బాధాకరంగా ఉన్నది. కాబట్టి అవన్నీ కూడా ముందుకు తీసుకొస్తారని, ఈ హిందూ ధర్మాన్ని అనేది ఆ శ్రీరామ నామం అనే గొప్ప సంకల్పాన్ని మహానుభావుడు మన మహర్షి వాల్మీకి అందించిన గ్రంథాన్ని అందరూ కూడా దానిపైన మహిళలు, పూజలు, ఇప్పుడుండే యువతకు కూడా భావితరాలకి అందించాలనే సంకల్పంతోనే ఇవన్నీ నెరవేరుతాయనే ఉద్దేశంతోనే మేము బయలుదేరడం జరిగింది విజయవాడ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నా పేరు సురేంద్ర, వేద చెరువు నుంచి వస్తున్నాను. పిల్లేరు మండలం హిందూ హైందవ శంకరావానికి విజయవాడ వెళ్తున్నాము. మన దేవాలయాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో మరియు భావితరాలకు హిందూ ధర్మాన్ని తెలియజేయాలని చెప్పేసి కలిసికట్టుగా పోరాడేందుకు వెళ్తున్నాం. జై శ్రీరామ్.
పీలేరు మండలం నుంచి సమర్థ సేవా ఫౌండేషన్ ద్వారా ఆధ్వర్యంలో విశ్వ హిందూ పరిషత్ చలో విజయవాడ కార్యక్రమానికి బహిరంగ సభకు వెళ్తున్నాము. దాదాపు మాకు 75 నుంచి 100 ఏం డిమాండ్ లేని ఏం కావాలని కోరుకుంటున్నారు? దేవాదాయాలు పరిరక్షణ కోసం, హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం కోసం, హిందూ దేవాలయాలను కూల్చకుండా సనాతనమైన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం మా డిమాండ్ నెరవేర్చుకోవాలని మా గురూజీల ద్వారా మేము మా పోరాటం సాగిస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చిత్తూరు జిల్లా సదరు మండలం అమ్మగారిపల్లి విశ్వ హిందూ పరిషత్తులో 2008 నుండి పనిచేస్తా కూడా పట్ట మందాల బాధ్యత తీసుకుని రేపు 5వ తారీఖు శంకారావం విజయవాడలో జరుగుతున్నది. కావున మన హిందువులంతా ఐక్యత కావాలి, ప్రతి ఒక్కరూ కూడా వచ్చి విజయవంతం చేయాలని మరి జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నమస్కారం అండి. ఈరోజు మనము హైందవ సోదరులతో కలిసి ఐక్యమత్యంతో చేస్తున్న మొదటిసారి మన భారతదేశంలో చేస్తున్న పెద్ద ప్రోగ్రామ్ ఏంటంటే విజయవాడలో మన దేవాలయంలో జరుగుతున్న అన్యాయాలని, మన దేవాలయంలో జరుగుతున్న దేవుళ్ళ మీద దాడులు కానీ ఇవన్నీ కూడా లేకోకుండా మన దేవుళ్ళని మనం కాపాడుకోవడం కోసం, మన దేవాలయాలని మన ఆధీనంలో పెట్టుకొని మనము సక్రమైన పద్ధతులలో స్వామివారికి సేవలు అందించడం కోసం జరుగుతున్న ఈ మహాయజ్ఞానికి ఈరోజు అందరూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. మాది వ్యవసాయ జిల్లా ఉదయగో మండలం అండి. నా పేరు అమ్మడి ప్రకాష్, మాది మెడికల్. మేము హైందవ శంకరావంకి విజయవాడకి వెళ్తున్నాము. దేవాలయాలన్నీ కూడా స్వయం ప్రతిపత్తి కల్పించాలి. దేవాలయాలకు మెయిన్ వాటి వ్యవస్థ అంతా హిందూ సంస్థలే చూసుకోవాలి. మరి ఇంకోటి అక్కడ ఉద్యోగస్తులందరూ కూడా అన్ని మతస్థులు ఉపయోగించారు. వాళ్ళందరినీ తీసేసి మన హిందువులనే ఉపయోగించాలి. మరి అందరూ షాపింగ్ కాంప్లెక్స్ కూడా అందరూ కూడా అన్ని మతస్థులకు ఇచ్చారు. వాళ్ళ వల్ల దాడులు జరుగుతున్నాయి యాత్రికుల మీద. కాబట్టి వాళ్ళందరినీ కూడా తీసేసి మన హైందవులనే ఇచ్చాలి. మరి దానికి సంబంధించిన భూములన్నీ కూడా రాజుల కాలంలో వాళ్ళకి ఇచ్చారు సంరక్షణ కోసం, దేవాలయాల సంరక్షణ కోసము. కాబట్టి అవన్నీ కూడా రీబ్యాక్ చేయాలి. ఎందుకంటే అవన్నీ కూడా కబ్జా జరిగాయి. కాబట్టి అవన్నీ కూడా వాళ్ళ నుంచి విడుదల చేసి దానికి ఇవ్వాలి. మరి ఈ సొమ్మంతా కూడా హిందూ దేవాలయాల సొమ్మంతా కూడా ఎండోమెంట్ పేరుతో ప్రభుత్వ పథకాలకు అన్ని ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి ఆ విధంగా కాకుండా హిందువుల దేవాలయాలకు వచ్చిన సంపద అంతా హిందూ సంస్థలకు ఉపయోగించాలి, హిందూ కార్యక్రమాలకే ఉపయోగించాలి, హిందూ డెవలప్మెంట్లకే ఉపయోగించాలి, హిందువులకే ఉపయోగించాలి. ఇది పక్క. కాబట్టి ఇది అన్నిటి కూడా ప్రభుత్వం కూడా అంగీకరించి మా డిమాండ్లన్నీ కూడా అంగీకరిస్తారని మా మనవండి. జై శ్రీరామ్. విజయవాడ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హైందవ శంకరావానికి హిందువుల గుళ్ళు ధ్వంసం చేస్తున్నారు. హిందువులలో కాకుండా వేరే మతస్థులు దేవాలయాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళు తొలగించాలని తర్వాత స్వయం ప్రతిపత్తి దేవాలయాల్లో ప్రభుత్వం ఆధీనంలో ఉండకూడదు. దేవాలయాల్లో స్వయం ప్రతిపత్తి కదా ధర్మాన్ని బాగా కాపాడాలనే ఉద్దేశంతో. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వేపలబైలు పీలేరు మండలం వేపలబైలు గ్రామం అరవాణపల్లి నుంచి వెళ్తున్నాను విజయవాడ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మేము పీలేరు నుంచి హైందవ శంకరావానికి విజయవాడకు బయలుదేరినాము. మాతో పాటు 75 మెంబర్స్ని తీసుకెళ్తున్నాము. జై శ్రీరామ్. ఎందుకోసం పోతున్నాం? మేము హైందవ శంకరావానికి ఎందుకు వెళ్తున్నామంటే మన గుళ్ళు మనమే మెయింటెనెన్స్ చేసుకుందామని, వేరే మతస్థులకు అలో లేకుండా చేద్దామనేసి. దాని మెయిన్ ఎయిమ్ ఏమంటే వేరే మతస్థులను మన హైందవ శంకరంలో మన గుడి దగ్గర మనమే మెయింటైన్ చేసుకోవాలనేసి, గుడి చుట్టుప్రక్కల ప్రాంతంలో మనమే వ్యాపారస్తులు మన వ్యాపారాలే చూసుకోవాలని, మన వాళ్ళే ఉండాలని దానికోసం వెళ్తున్నాం. మెయిన్ కారణం ఏమంటే మన గుళ్ళో వచ్చిన ఆదాయం వచ్చింది చర్చిలకు, మసీదులకు ఇస్తాడు ఎక్కువ. మన గుళ్ళో పూజారికి పోతే అమౌంట్ లేదు, వాళ్ళ గుళ్ళో పూజారికి పోతే అమౌంట్ ఇస్తున్నాడు.
చర్చికి కానీ ఇస్తున్నారు, మసీదు కానీ ఇస్తున్నారు. కానీ మన వాళ్ళు కొద్దిగా చేయలేదు. కానీ దాని గురించి ఉద్యమం చేయాలని విజయవాడ హైందవ సంఘానికి వెళ్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మేము పీలేరు నుంచి విజయవాడకు హైందవ సంగ్రామానికి బయలుదేరుతున్నాం. ఇక్కడి నుంచి మేము 72 మంది ఇక్కడి నుంచి పీలేరు మండలము, కేవీపల్లి, కల్గడ 3 మండలాల నుంచి పీలేరు సబ్ డివిజన్, ఈ 3 మండలాలు. కాబట్టి ఇక్కడి నుంచి మేము 72 మంది బయలుదేరాం. ఇక్కడ విజయవాడ పోవడానికి కారణం ఏమిటంటే మన దేవాలయాలు మనమే పరిరక్షణ చేసుకోవాలి. మన దేవాలయంలో వచ్చే ఉండే ఆదాయము రాజకీయ పరంగా తీసి వేరే వాటికి వాడుకుంటున్నారు. అట్లా లేకుండా మన వచ్చే ఆదాయము మన ఉన్న చిన్న గుళ్ళకు వాటికి అంతటికి చేసుకోవాలి, మెయింటైన్ చేసుకొని వాటిని కూడా కాపాడుకోవాలని చేస్తున్నాం. ఇంకోటి అన్ని మతస్థులు మన గుడిలో ఇది వెంకటేశ్వర స్వామి గుడి 22 మంది అన్ని మతస్థులు ఉన్నారు. అన్ని మతస్థులు అంటే క్రైస్తవులుగా ఉండి మన వెంకటేశ్వర స్వామి గుడి మన హిందువుల్ని చాలాగా వాళ్ళు మతం లేక మార్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అన్ని మతస్థులు మన హిందూ దేవాలయంలో ఉండకూడదు. మన హిందువులే దేవాలయంలో, మన హిందూ దేవాలయంలో వాళ్ళే ఉండాలి. పోతే తర్వాత క్రైస్తవులు మత మార్పిడి జరుగుతున్నాయి. ఎందుకంటే మత మార్పిడి జరిగిన తర్వాత చర్చిల్లోకి మన అన్నదమ్ములే ఉన్న తర్వాత అన్నదమ్ములే కానీ చర్చిల్లోకి వెళ్ళిపోతే వాళ్ళు మనకు శత్రువులాగా అయిపోతున్నారు. అట్లా వాళ్ళని గుర్తించి మళ్ళీ తర్వాత మన మతంలోకి తీసుకొని హిందూ మతంలోకి తీసుకొని మళ్ళీ వాళ్ళని మన హిందువులకు కలుపుకోవాలని అంతవరకు హైందవ సంగ్రామం ద్వారా ఈ ఉద్యమానికి వెళ్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నా పేరు సహదేవరెడ్డి. సంజయ్ మతస్థులు చేస్తామని మన గుళ్ళను మనమే పరిరక్షించుకోవాలా. మన ఆస్తులకు వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. యా ఊరు నుంచి పోతున్నారు? మీ పేరు ఏం పేరు? ఎంతమంది వస్తున్నారు? జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నా పేరు జ్యోతి, మాది పీలేరు. మేము హైందవ శంకరాలు విజయవాడకు వెళ్తున్నాము. మన దేవాలయాల గురించి అందరూ మన వాళ్ళు ఎవరిని గుడి లోపల ఉండడం లేదు. బయట వాళ్ళందరూ వచ్చుకుంటున్నారు. కాబట్టి మన వాళ్ళకు కూడా స్వతంత్రం కావాలని బయట వాళ్ళు జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. మన హిందూ సంస్థ వెనుకబడి ఉందని మనం హిందూ సంస్థ ముందుకు రావాలని మన హిందూ వాళ్ళంతా రామజన్మభూమికి వెళ్ళినట్లే మనం కూడా విజయవాడకి వెళ్తున్నాము. మళ్ళీ మన దేశము మన రాజ్యము చల్లగా ఉండాలని మనం విజయవాడకు వెళ్తున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హైందవ సంఘానికి వెళ్తున్నాము. మన హిందూ సనాతన ధర్మాన్ని గురించి ఈ ధర్మం రక్షించుకోవాలంటే ఇప్పుడు సమయం ఆసన్నమై ఉండాలి. ఈ ధర్మాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవస్థ పూర్తిగా విస్మరించి ఉండాలి. ఈ వ్యవస్థ ఇట్లే కొనసాగితే కొంతకాలానికి మన ధర్మం క్షీణించిపోతుందని ఇప్పుడే మన జాతిని జాగృతం చేసి ఈ ధర్మాన్ని రక్షించాలని మనము కంకణం కట్టుకొని బయలుదేరుతున్నాం. హైందవ ధర్మము ఎప్పుడైతే నశిస్తుందో ప్రపంచము మొత్తము కూడా కూలబడిపోతుంది. ఈ సనాతన ధర్మము మన భవిష్యత్తు తరాలకు మనము అందించకపోయిన వల్ల ఈరోజు ప్రపంచంలో ఇంటి విద్వేషాలు, మత ఘర్షణలు, అనేకమైనటువంటి సంఘటనలు, ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు ధర్మాన్ని వదిలేసి రాజ్యాన్ని ఏళ్తాయి. ఎప్పుడైతే ధర్మాన్ని వదిలేసి పరిపాలన సాగిస్తారో ఘర్షణలు ఎక్కువ కలిగి పరిపాలన సవ్యంగా ఉండదు. అందుకే ఈ ధర్మాన్ని పాలకులకు గుర్తు రావాలని చెప్పి ఇప్పుడు మనము ఈ పాలకులకు గుర్తు వచ్చేటట్టుగా మనం ఈ శంకారావాన్ని పూరిస్తున్నాం. ఈ శంకారావము పూరణతో ఇకనైన జాతి మేలుకుంటుందేమని మనము ప్రగాఢంగా నమ్మి ఈ హైందవ శంకారావాన్ని అత్యంత ఉత్సాహభరితంగా
జనాల్లోకి తీసుకోవాలని మా యొక్క సంకల్పం. ఈ సంకల్పాన్ని భారత పౌరుని మీద ప్రతి ఒక్కరి మీద ఉండాలి. ఇప్పుడు నేటి సమాజంలో ఒక మతాన్ని గురించి మేము మాట్లాడలేదు. ఇప్పుడున్నటువంటి ప్రజలను సంఘటితం చేసి మత ఘర్షణ జరగకుండా నిజమైన పాలన కావాలంటే ధర్మాన్ని బోధించాలని కానీ మతాల గురించి మనం బోధించాల్సిన పని లేదు. మనకు సనాతన ధర్మమే మన హిందూ మత ధర్మం. మనం మతం అని పేరు మనం చెప్పుకోలేదు. మన ధర్మాన్ని మనము ఇప్పుడు గుర్తు చేస్తున్నాం. ఫలానా ధర్మం మాది, ఫలానా ధర్మాన్ని మేము పాటించే వాళ్ళము అని మనము చెప్తుంటే ఇతర మతస్థులు మా యొక్క ధర్మాన్ని కించపరచడము, మీలో ఏమీ లేదు, మీకు ఒక గ్యారెంటీ లేదు, మీదంతా శక్తి లేదని చెప్పి ఓనపాను కులాలు కులక్షయే ప్రణశ్యంతి కుల ధర్మ సనాతన భగవద్గీతలో కూడా ఏం చెప్పినాడంటే, ఎప్పుడైతే ధర్మక్షయే ప్రణశ్యంతి ధర్మ సనాతన, ధర్మం ఎప్పుడు చెడుతుందో, సనాతనము ధర్మము చెడితే ధర్మము పూర్తిగా క్షీణించిపోయిందనుకో ఇక వ్యవస్థే లేకుండా కోల్పోతుంది. ఆ ధర్మం కోసము ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి యువకులను మన సనాతన ధర్మాన్ని వాళ్ళకి నేర్పించి వాళ్ళని సవ్యమైన మార్గంలో నడిపించి ఈ దేశము పురోగతి చెందాలని మేము ఈ శంకరావుకి మేము నడుంగట్టి వస్తున్నాం. కానీ ఈ శంకరావుతో కొంతమంది మతస్థులు ఏమని రెచ్చగొడుతున్నారంటే ముస్లింలకు కానీ క్రిస్టియన్ కానీ వ్యతిరేకులు అంటున్నారు. మేము అలా ఎప్పుడు వ్యతిరేకులు కాదు. మా యొక్క ధర్మాన్ని మేము ఐకమత్యం పరుచుకొని సంఘటితం చేసుకొని ఈరోజు పాలకులు కేవలము ఓటు బ్యాంకుని ఆధారం చేసుకొని ధర్మాన్ని విడిచిపెట్టి కేవలం వాళ్ళకు ఓట్లు వస్తే చాలు, ప్రజల యొక్క బాగోగులు గురించి కానీ వాళ్ళు ఏమాత్రం పట్టించుకోకుండా పోతున్నారు. కాబట్టి ఇట్లా పాలకులకు జాగృత పరచాలని చెప్పి ఈ ధర్మాన్ని వాళ్ళకు ఈ శంకరావుతో అయినా వాళ్ళు మేల్కుంటారేమో అని చెప్పి మేము ఇంత దీక్షగా ఈ ధర్మాన్ని కోసం పాటుపడుతున్నాం. మీ పేరు, ఊరు ఇంకోసారి? జయచంద్ర పీలేరు, భగవద్గీత ప్రచారకులు, సనాతన ధర్మాన్ని గురించి ప్రచారం చేస్తున్నాం. జై శ్రీరామ్. సంతోషం సార్. జై విజయవాడకి మా పేరు రమాదేవి. ఈ సంస్థలో వచ్చి మహిళా కన్వీనర్గా పనిచేస్తాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మదనపల్లి నుండి విజయవాడకు హైందవ శంకరావానికి బయలుదేరుతున్నాం. ఈ హైందవ శంకరావం జయప్రదం కావాలని ప్రతి హిందువు కదిలి రావాలని కోరుకుంటూ హిందూ దేవాలయాలపైన జరుగుతున్న దాడులైతేనేమి, ఇతరత్ర కార్యక్రమాలు అయితేనేమి, ఇప్పుడున్న రాజకీయ నేపథ్యానికి అనుగుణంగా హిందూ దేవాలయాలని కేంద్రంగా చేసుకుని వ్యాపారం తప్ప ఆధ్యాత్మిక కానీ లేదంటే హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇప్పుడున్న రాజకీయ పార్టీలు ఉన్నాయి కనుక హిందువులంతా ఏకమై ఇప్పుడు హిందూ దేవాలయాలపైన ఏవైతే అన్యాయాలు జరుగుతుందో వాటిని ఖండిస్తూ ఈ హిందూ శంకరావాన్ని, హైందవ శంకరావాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా నా యొక్క ముఖ్య డిమాండ్ ఏదైతే ఉందో, ముస్లింల యొక్క వక్ఫ్ నుంచి వచ్చే సంపద అయితే ప్రజలకి ఒక్కరికి ఒక్క రూపాయి కూడా వినియోగించడం. క్రిస్టియన్స్ వచ్చే చర్చ్ నుంచి వచ్చే ఒక్క రూపాయి ప్రజలకు ఉపయోగించదు. కేవలం హిందూ దేవాలయాలపైన వస్తున్న ఆ ఆదాయాన్ని మాత్రం ప్రతి ఒక్కరికి పంచుతున్నారు. కేవలం అంటే భారతదేశంలో ఉన్న హిందువులు మాత్రమే అర్హులా, లేదంటే మొత్తం కూడా మిగతా క్యాస్ట్ల వాళ్ళు కూడా అర్హులా? ఈ విధంగా చేయడానికి ప్రభుత్వమే కదా ముఖ్య కారణం. ఈ విధంగా జరగకుండా హిందూ దేవాలయాలపైన కానీ లేదంటే హిందూ సంస్థల ద్వారా వస్తున్న ఆదాయం ఏదైతే ఉందో కేవలం హిందువులకు మాత్రమే పెట్టాలని మా కోరిక. నాకు ఖచ్చితమైన డిమాండ్ ఇదే. జై శ్రీరామ్. మదనపల్లి నియోజకవర్గం, అన్నమయ్య డిస్ట్రిక్ట్, సుధాకర్ రెడ్డి. ఎక్కడికి పోతున్నారు? ఏం? విజయవాడ హైందవ శంకరావానికి. ఏం డిమాండ్, ఏం కోరుకుంటున్నారు మీరు?
జై శ్రీరామ్. నా పేరు వెంకట్ అని, మాది కర్ణాటక శ్రీనివాసపురం. వాల్మీకి నవసమాజ సంఘం రాష్ట్రీయ యూత్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి 5వ శంకారావం గురించి మాకు తెలిసి కర్ణాటక నుంచి మేము వచ్చి ఇక్కడ సపోర్ట్ చేద్దామని చెప్పేసి కర్ణాటక నుంచి కూడా వచ్చినాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జై శ్రీరామ్ కంటిన్యూ చేయండి, మీరు దాంతో పని లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకున్నట్ల ఏమి విశ్వ హిందూ పరిషత్ అనే ఒక విశ్వ హిందూ పరిషత్ తీసుకున్న నిర్ణయము ఆంధ్రప్రదేశ్ యావత్ హిందూకి ఉపయోగమయ్యేట్ల పని కాబట్టి మేము కర్ణాటక నుంచి వచ్చి ఇక్కడ చూస్తాం. మన డిమాండ్స్ ఏమప్ప అంటే యావత్ హిందూ దేవాలయాల్ని ఈరోజు దేవాలయాలపైన జరుగుతున్న దాడులు కావచ్చు, హిందువులపైన జరుగుతున్న దాడులు కావచ్చు, ఇవన్నీ మేము తీవ్రంగా ఖండించాలని ఈరోజు ఆ ఒక మహాసభకు మేము కూడా హాజరు కావాలని అనుకుంటున్నాం. హిందువులు కట్టినట్ల దేవాలయాల్ని హిందువులకే వదిలిపెట్టాలని, ఆ ఒక హిందువులు ఆ దేవస్థానాలతో పునరుద్ధరించి ఎన్నో శిథిలావస్థలో పడేట్ల దేవస్థానాన్ని, పాత దేవస్థానాన్ని మళ్ళా దాన్ని పునరుద్ధరించాలని ఈ పొద్దు మాకుగా మెయిన్ డిమాండ్గా ఇక్కడ చెప్తాను. కాకపోతే ఇక్కడ హిందువులు ఏమైతే ఈరోజు జరుగుతున్నట్ల అన్యాయాలు కావచ్చు, ఆ ఒక హిందూ ధర్మం పైన వచ్చినట్ల ప్రతి ఒక్క అనేకమైన అన్ని మతాలంతా వచ్చినట్ల దాడి కావచ్చు, వీటంతా ఖండించి ఈరోజు విశ్వ హిందూ పరిషత్తు ఆంధ్రప్రదేశ్లో ఈ ఒక కార్యక్రమాన్ని చేకూర్చాలని చెప్పేసి ఆల్ ఓవర్ భారతదేశంలో ఉన్న ప్రతి హిందువు అక్కడ హాజరుపడాల్సిన అవసరం ఎంతో ఉంది. కాబట్టి మేము కూడా కర్ణాటక నుంచి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాము. దీనికి మదనపల్లి నుంచి మన వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో ఏమైతే ఉందో వీళ్ళంతా మాతో కలిసి అందరూ జర్నీ చేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని కోరుకుంటున్నాము. జై హింద్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. మేము వస్తూ ఉండే ఉద్దేశం ఏమంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ విజయవాడ సిటీలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో 5వ శంకారావం నిర్వహిస్తున్నాం. దాని మెయిన్ అజెండా ఏమంటే ఈ దేవాలయ శాఖ ఇవంతా ఉన్నాయి కదా, దీనికంటే ఈ దేవాలయాన్ని విముక్తి చేసి దేవాలయాలకు పూర్వ వైభవం ఇచ్చి, పూర్వం ఎలా దేవాలయ శాఖ అంటే దేవాలయాలంటే ఒక ఊళ్ళో దేవాలయం ఉంటే ఆ దేవాలయంలో చాలా జనం దొరుకుతూ ఉంది. ఆ దేవాలయం దగ్గర ఫైనాన్షియల్ అప్గా ఉంటా ఉంటే ఇప్పుడు గవర్నమెంట్ చేసే పనులన్నీ దేవాలయాలే చేస్తుంది. అట్లాంటి తీసుకుని వచ్చి దేవాలయ శాఖ చేయాలని అజెండా మెయిన్ అజెండా. అదే తర ఈ దేవాలయాల్లో అన్ని ఉద్యోగాన్ని నిరోధిస్తాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ అన్ని మతస్థులంతా తీసేయాలని మా అజెండాలో ఉంది. అదే తర చాలా హిందువుల పైన, అదే తర అణగారిన వర్గాలపైన చాలా అన్ని మతస్థులు దాడులు చేస్తున్నారు. ఆ దాడుల్ని మేము నిరోధిస్తూ ఉన్నాము. ఆ దాడులు చేయకూడదు. ఈ గవర్నమెంట్ ఆ దాడులు చేయడానికి ప్రతిఘటించి కానూను ప్రకారంగా చర్య తీసుకోవాలని మేము విశ్వ హిందూ పరిషత్ ప్రతి స్టేట్లోనే చేయాలని చెప్పేసి. సో ఈ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో చెప్తా హిందూ 5వ శంకారావం ఏమో ఈ ఒక ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా చేయాలని. అదే తర మేము చాలా చూడ ఈ ట్రైన్ పోతుంది. ఈ ట్రైన్ ఫుల్ మ్యాక్సిమం 80% జనాలంతా 5వ శంకారావుకే పోతా ఉన్నారు. చాలా సంతోషం. మన హిందువుల్లో ఇంత ఐక్యత వచ్చి ఇలా ఒగ్గట్టయ్యి చేస్తూ ఉంటామంటే చాలా సంతోషంగా ఉంది. సో ఈ 4 మాటల చెప్పే అవకాశం ఇచ్చారు మన పులి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. మా 4 మాటలు ప్రోత్సహిస్తాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నా పేరు కృష్ణయ్య, పీలేరు మాది. మేము మా ఫ్రెండ్స్తో కలిసి 5వ శంకారావం విజయవాడకు పీలేరుకి బయలుదేరినాము. ముఖ్య ఉద్దేశం ఏమంటే ఆర్ఎస్ఎస్ తర్వాత హిందూ ఐక్యవేదిక వీళ్ళంతా కలిసి ఈ యొక్క పునరుద్ధరించేదానికి ఒక సంఘీభావం ఏర్పడి హిందువులపై జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, స్త్రీల పట్ల జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు, అమ్మాయిలను అమ్ముకోవడాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. హిందువులు ముఖ్యంగా
హిందువుల్ని టార్గెట్ చేసి ఇట్లాంటివి జరుగుతున్నాయి. కాబట్టి దీనికోసమని మేమంతా కలిసికట్టుగా ఈ హిందూ శంకరాలను బయలుదేరడానికి ఐకమత్యం కోసమని మేమంతా మద్దతుతో ఈ యొక్క ఐదో శంకరానికి బయలుదేరడం జరిగిందండి. ఇదే విధంగా హిందూ ప్రతి ఒక్కరు కూడా హిందూ మతం కోసమని పాటుపడాలని, ప్రతి ఒక్క ప్రాచీన ఇటువంటి విధంగా మన హిందువులకు ఎంత ధర్మం ఉండిందో పల్లెల్లో కానివ్వండి, ఈ రంగవల్లులు అయితే వేస్తుంటే కానీ స్త్రీలైతే బొట్ట పెట్టుకోవడము, చీరలు ధరించడము మన హైందవ సంస్కృతి విరుద్ధంగా జరుగుతుంది. కాబట్టి ఈ మత మార్పులు కూడా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. అలాంటి అంశాలు నిరోధించాలంటే మనం హిందువులు ప్రతి ఒక్కరు కూడా కలిసి గట్టిగా ఈ దురాచారాన్ని అన్నింటినీ కూడా ఎదుర్కొనే దానికోసమని ఈ హైందవ శంకరావానికి మద్దతుగా మేమంతా విజయవాడ పోతున్నాం. కాబట్టి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శంకరాం. నా పేరు మంజునాథ. 5వ తారీఖు విజయవాడలో జరుగుతున్నటువంటి హైందవ శంకరావానికి హాజరవుతున్నాము. మదనపల్లి ఇంకా వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో హాజరు కాబోతున్నాం. ఒకటే నినాదం, భారతదేశంలో ఉన్నటువంటి హైందవ సోదరులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి మరి గుళ్ళు, దేవాలయాలు, వాటికున్నటువంటి ఆస్తులన్నింటినీ కూడా మరి సనాతన ధర్మం పాటిస్తున్నటువంటి పీఠాధిపతుల చేతికి ఈ యొక్క ఆస్తులైతేనేమి, మరి భూములైతేనేమి అన్నీ కూడా వారి వారి మతానికి సంబంధించిన ఆస్తులను వారికే అప్పచెప్పాలి. ఆ విధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్ని మతస్థులు ఈ యొక్క హైందవ ధర్మం పైన దాడులు జరుగుతున్నాయి, హైందవ మతాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు. కాబట్టి తక్షణం హిందువులందరూ కూడా ఈ యొక్క హైందవ శంకరాన్ని విజయవంతం చేసి ప్రభుత్వాలకు కళ్ళు తెరిపించాలని చెప్పి మనవి చేస్తున్నాను. ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అయితేనేమి, పక్కనున్నటువంటి శ్రీకాళహస్తి యొక్క దేవస్థానాలు అయితేనేమి, ఈ యొక్క మన శ్రీశైలం అయితేనేమి, అన్ని చోట్ల కూడా అన్య మతస్థులు ఎక్కువగా అధికారులను చొచ్చబిచ్చి ఆ యొక్క ప్రాంత ప్రావీణ్యతను తగ్గిస్తూ మతాలను మార్చే విధానాన్ని అవలంబిస్తున్నారు. కాబట్టి మా మతాలకు సంబంధించినటువంటి ఆస్తులు అయితేనేమి, ఈ యొక్క ట్రస్టులు అయితేనేమి, దేవాలయాలు అయితేనేమి మేము కాపాడుకోగలము. ఈ యొక్క ప్రభుత్వ జోక్యాలను తగ్గించాలని చెప్పి మా ఆస్తులను మేము కాపాడుకోగలము, మా గుళ్ళు మేము కాపాడుకోగలము. కాబట్టి ఈ యొక్క అంశాలన్నింటినీ కూడా ఈ 5వ తారీఖు శంకరావంలో జరుగుతున్నటువంటి మీటింగ్లో చర్చించి పెద్దల ద్వారా మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే. నా పేరు డాక్టర్ నాగేశ్వరరావు, తిరుమల తిరుపతి దేవస్థానం హరికథ ఆర్టిస్ట్. మనము ఎందుకు జన్మించాం? ముందు హిందువుగా జన్మించి మన మతాన్ని మనం ప్రోత్సహించుకుంటూ పోవాలి. ధర్మో రక్షిత రక్షితః. ధర్మాన్ని ఎవరైతే కాపాడతారో, ధర్మానికి ప్రచారం అవసరం లేదు, ధర్మాన్ని ఆచరిస్తే చాలు, అదే మన ప్రచారం. కాబట్టి మన హిందువుల్ని హైందవేతరులుగా చాలామంది మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు. అది కాని పని. ఒక్కతూరి పిడికిలు పీల్చామనుకోండి, ఒక్కతూరి మనమంతా ఐక్యమైతే గడ్డి పాసలు కలిపి చుడితే ఏనుగునైనా బంధించగలవు అన్న నాన్నని మనం గుర్తు చేసుకోవాలి. మంచితనం ఉండాలి. ఎంతవరకు ఉండాలి? మన మంచితనాన్ని అలసుగా చేసుకొని హైందవేతరులు మన దగ్గరికి వచ్చి అది చెయ్యి ఇది చెయ్యి అంటున్నారు. మనం చేయమంటే వాళ్ళు చేస్తున్నారా? వాళ్ళు చేయట్లేదు కదా. మరి నువ్వెందుకు వాళ్ళని అనుసరిస్తున్నావు? మన సాంప్రదాయం ఏంటి?
మన తల్లిదండ్రులు మనకు నేర్పించింది ఏంటి, దాన్ని ముందు తెలుసుకొని హిందువుగా పుట్టడం మనం గర్వించదగ్గ విషయం. అన్ని జన్మల కన్నా మానవ జన్మ బహు మిన్నా, ఈ జన్మం యొక్క దుర్లభం అన్నా, చేసుకో దైవ పూజలన్నా, ఇది పోతే నీకు మిగిలేది గుండు సున్నా అన్నారు పెద్దలు. ఒకటి పక్కన సున్న పెడితే 10, 10 పక్కన సున్న పెడితే 100, 100 పక్కన సున్న పెడితే 1000, నువ్వు సున్న వేస్తే 10,000, 1,00,000, 10 లక్షలు, కోటి, 10 కోటి దాని విలువ పెరుగుతూ పోతుంది. బట్ కానీ ఆ ఒకటి తీసేసామనుకోండి, దాని విలువ ఎంత సున్నా. ఆ ఒకటిని వాడే భగవంతుడు. సున్నలాంటి వాళ్ళమే మనము. అటువంటి భగవంతుని చెంతకు సున్నలాంటి మనం చేరాలంటే ముందు మనం ఏం చేయాలి? భగవంతునికి ప్రీతి పాత్రంగా బతకాలి. భగవంతుడు చెప్పిన ధర్మ విషయాలు కాపాడుకోవాలి. ఇతర దేశాల వాళ్ళంతా వచ్చి మన సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ పూజిస్తున్నాయి. మనకు ఆనిముత్యాలంటే గ్రంథాలు ఉన్నాయి. మానవుడు ఎలా బతకాలో చెప్పింది రామాయణం. రామాది అయనం రామాయణం. రాముడు నచ్చిన మార్గమే రామాయణం. మానవుడు ఎలా బ్రతకూడదో చెప్పింది మహాభారతం. మానవుడు ఎలా ఉంటే మోక్షానికి వెళ్తాడో చెప్పింది శ్రీమద్ భాగవతం. భాగవతం చదవలేకపోతే కనీసం ప్రతిరోజు 10 మార్లు భాగవతం 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 అంటే మనం భాగవతం. కాబట్టి మన హిందూ ధర్మాన్ని ఇప్పటికైనా అందరము చేయి కలిపి చాటి చెప్పి భారతదేశాన్ని, మన హిందూ ధర్మాన్ని కాపాడుకునే రోజులు వచ్చాయి. ఇకనైనా ముద్దు నిద్ర మాని దోమల కోసం దోమతెర వాడుతున్నాం, చలి కోసం ఇంటిని కాపాడుకుంటున్నాం, ఒడ్డుని కాపాడుకుంటున్నాం. అన్నీ మనకిచ్చినటువంటి భారత మాతని, అన్నీ మనకిచ్చిన మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, మన హిందూ ధర్మాన్ని కాపాడుకోలేకపోతున్నాం. చాలు, లేవండి, నడుము బిగించండి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మన ధర్మాన్ని మనం కాపాడుతున్నాం. జై హింద్, జై బోలో భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అక్కడ మాట్లాడమని ఇక్కడ మాట్లాడి దగ్గర మాట్లాడి ఏం కావాలనుకుంటున్నారు? హిందువులంతా ఒకటి కావాలని కాదు, ఇక చెప్పట్లే, ఎందుకు కంటిన్యూషన్ చేయట్లే. మన గుళ్ళన్నీ కూడా మన గుళ్ళంతా పూజ చేస్తున్నారు, పూల్చకుండా. జై శ్రీరామ్. శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నా పేరు డాక్టర్ హరికృష్ణ. నేను శ్రీ సత్యసాయి జిల్లా ఓడి చెరువు మండలంలో బీజేపీ పార్టీలో ఉన్నాను. శ్రీ సత్యసాయి జిల్లా కార్యవర్గ సభ్యులుగా పనిచేస్తున్నాను. ఈరోజు మేము ఓడిసి మండలం నుంచి దాదాపుగా 200 మంది విజయవాడలో జరుగుతున్నటువంటి హిందూ శంకరామకి బయలుదేరి రైలు వెళ్తున్నాము. ఈరోజు హిందూ దేవాలయాలు అన్యాక్రాంతమవుతున్నాయి. దానికోసం అని చెప్పేసి హిందువులందరూ ఐక్యతగా ఉండి ఒకే తాటిపై వచ్చి మన దేవాలయాలను మనకు రక్షించే బాధ్యత ఎంతో ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దాదాపుగా విజయవాడలోకి దగ్గరగా 10 లక్షల మంది హిందువులు ఆ బహిరంగ స్థలానికి వచ్చేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా భద్రతా ఏర్పాట్లతో చాలా బాగా చేశారు. దీనికి భారతీయ జనతా పార్టీ తరఫున మేము విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ దళ్, అదేవిధంగా హిందూ సంఘాలందరికీ మద్దతుగా నిలబడి హిందూ శంకరావాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా దేవస్థానాలు వ్యాపార స్థలాలుగా, అదేవిధంగా రాజకీయ నాయకులకు ఆధారంగా ఒక ఆర్థిక వనరుగా ఉపయోగపడుతున్నాయి. కాబట్టి దేవస్థానం నుంచి వచ్చినటువంటి ఆదాయం మొత్తము హిందువులకు మాత్రమే చెందాలి, అన్య మతస్థులకు చెందకూడదు. దేవస్థానాల్లో అన్య మతస్థులు ఉండడానికి వీలు లేదు. కాబట్టి ఈ సందర్భంగా ఏమంటే హిందువులందరూ ఇప్పుడైనా మేల్కొని ఐక్యతగా ఉండి మన దేవస్థానాలు కాపాడుకుని చాలా హక్కు బాధ్యత ఉందని చెప్పేసి భారీగా ప్రతి ఒక్కరూ హిందూ శంకరామంకి గన్నవరం ఎయిర్పోర్ట్ పక్కన బహిరంగ సభకు అందరూ రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి విశ్వ హిందూ పరిషత్తు, బీజేపీ నాయకులకు, అదేవిధంగా హిందూ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ జై శ్రీరామ్. హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శంకర్ రెడ్డి అంట. జై శ్రీరామ్. రంగరాజు, కృష్ణమూర్తి, మేము 10 మంది
జై శ్రీరామ్. జై శ్రీరామ్. మేము చిత్తూరు జిల్లా పుంగనూరు తాలూకు కాన్స్టిట్యున్సీ కందూరు గ్రామం నుంచి దాదాపు ఒక 30 మంది యువకులు అందరూ కలిసి జై శ్రీరామ్ అనుకుంటూ ఈరోజు విజయవాడలో రేపు జరిగేటువంటి ఈ బహిరంగ సభకు మేమందరూ కూడా హాజరయ్యి మన హిందూ ధర్మాన్ని కాపాడుకునే దానికోసము మేము ఏ విధంగా ముందుకు పోవాలనే విషయాన్ని మన పెద్దలు తెలియజేస్తారని, వాళ్ళు ఏ నిర్దేశాలు ఏవి చెప్తారో వాటిని అన్నింటినీ కూడా మేము నేర్చుకొని ఇక్కడ మా గ్రామాల్లో అందరికీ కూడా తెలియపరచాలని చెప్పని మా యొక్క కోరికతో మేము వెళ్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి చాలా దారుణాలు ఎన్నో విధంగా చాలా విధంగా దారుణాలు జరుగుతూ ఉన్నాయి. ఇంతకుముందు మాదిరి కాకుండా ఇప్పుడు అన్య మతస్థులు హిందూ ధర్మాన్ని ఏ విధంగా అనగదొక్కాలి, హిందువుని ఏ విధంగా నాశనం చేయాలి అనే వాళ్ళు కంకణం కట్టుకున్నప్పుడు మనము ఎంతమంది హిందువులు వండుకొని మనము ఇంకా కూడా కళ్ళు మూసుకొని ఉంటే కనుక మనకు జరిగేటువంటి నష్టం జరిగిపోతుంది. రేపు పొద్దున మన పిల్లలు భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రస్తుతం ఇక్కడ మన దేవాలయాల్లో మనము హుండీలో వేసేటువంటి డబ్బుల్ని ఇతర మతస్థులకు జీతాలు ఇవ్వడానికి కానీ వాళ్ళ మసీదులు చర్చిలు డెవలప్మెంట్ చేసుకునే దానికోసం అని చెప్పని వినియోగిస్తున్నారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం, పబ్లిక్గా తెలుస్తాను. అయినా కూడా ఓట్ బ్యాంకు కోసం అని చెప్పని వాళ్ళు వేసేటువంటి ముష్టి ఓట్ల కోసం అని చెప్పని ఈ ప్రజానాయకులు హిందూ ధర్మాన్ని అనగదొక్కే దానికోసం వాళ్ళకే వంత పలుకుతున్నారు. ఇది చాలా దారుణము. ఎందుకంటే రేపు పొద్దున్న మన జీవితాలు ఏమవుతాయి, మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది అని చెప్పని మనం ఒకసారి ఆలోచన చేయకుండా ఈ ప్రజానాయకులు వాళ్ళకే వంత పలుకుతూ వాళ్ళని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఎక్కడ చూసినా మదర్సాలు తయారు చేయడం, ఎక్కడ చూసినా కళ్యాణ మండపాలు మనకు లేవండి. మనం హిందువులు పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదా, కానీ మనకు మాత్రం కళ్యాణ మండపాలు కట్టరు, వాళ్ళకి మాత్రం మదర్సాలు కడతారు, వాళ్ళకి మసీదులు కడతారు. ఈ విధంగా వాళ్ళని ప్రోత్సహించే దానికోసమే ప్రయత్నం చేస్తున్నారే కానీ క్రిస్టియన్స్ ఎక్కడైనా కానీ ఒక పాస్టర్లు ఉన్నారంటే వాళ్ళకి జీతాలు, ఇంకా మసీదులో వాళ్ళకి జీతాలు ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ యొక్క ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ అనే ఉదాహరణ పెట్టినారు. వీళ్ళు ఏమంటే హిందూ దేవాలయం ఎక్కడ కనపడిసినా వాళ్ళు రావడము, అక్కడ వచ్చేటువంటి ఆదాయాన్ని వాళ్ళు దోచుకొని పోవడము, అక్కడ ఇతర మతస్థులకు జీతాలు వాళ్ళు డెవలప్మెంట్ కోసం ఉపయోగిస్తున్నారు. ఇది చాలా దారుణము. కాబట్టి ప్రతి ఒక్క హిందువు మనం అందరూ కూడా తెలుసుకొని ముందుకు రావాలి. రేపు ప్రొద్దున మన పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మనం పాటుపడాలి. మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకొని ముందుకు సాగిపోవాలని చెప్పని మన హిందువులందరినీ, ప్రతి ఒక్క హిందువుని, స్త్రీ పురుష అందరినీ కూడా పేరున నేను అందరినీ ఆహ్వానిస్తూ ఈ విజయవాడలో జరిగేటువంటి రేపు సభకు విజయవంతం కావాలని మరీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాల్మీకి మహర్షి ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై 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 హిందూ పరిషత్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. విజయవాడలో 20 మంది కందూరు సోమల మండలం చిత్తూరు డిస్ట్రిక్ట్. పేరు చెప్పు. రాజశేఖర సుభాష్ కృష్ణారెడ్డి నా పేరు గోపాల్ రెడ్డి. నేను విలేజ్ నుంచి విజయవాడ హైందవ శంకరాభం అందరికీ తెలిసిన విషయమే. నేను స్పెషల్గా చెప్పాల్సింది ఏమీ లేదు. మనకు జరుగుతున్న అన్యాయము అక్రమాల గురించి మనం ఎప్పుడైనా మేల్కోకపోతే మన బతుకులు బస్టాండ్ అయిపోతుంది. ఎవరు ఇష్టపెట్టినట్టు వాళ్ళు కుక్కల ఇష్టంలాగా మన బతుకులు తయారవుతాయి. ఎప్పుడైనా మేలుకున్నాము, కనీసం అందరం ఉంటే ఈ దేశాన్ని, ఈ సంస్కృతిని, మన మానవత్వాన్ని కాపాడుకున్నాము, హిందూ సాంప్రదాయాన్ని కాపాడుకున్నాము. ఈ పెద్దలంతా చెప్తా ఉన్నారు. అందరికీ తెలిసిన విషయమే, తెలియదు ఏం లేదు. అంతా వెళ్తున్నాము. హిందూ జాగో. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నుంచి విజయవాడ పోతున్నాము. హైందవ శంకరాభంకి
15 మంది ఏం డిమాండ్ లేదు. హిందూ ధర్మాన్ని కాపాడాలా, హిందుత్వాన్ని ప్రోత్సహించేటట్లుగా మా రాజకీయ నాయకులు కేర్ తీసుకోవాలి. మన గుళ్ళను పరిరక్షించుకోవాలని హిందువులందరూ ఏకతాటి వచ్చి మన మీద దాడులను అరికట్టే విధంగా ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గవర్నమెంట్ని మన హిందూ ధర్మాన్ని పాటించే విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సోమల మండలం కందూరు గ్రామం నుంచి బయలుదేరినాము. 25 మంది హైందవ సంఘారావు విజయవాడకు బయలుదేరినాము. ఏం మన డిమాండ్ ఏముంది? హిందువులకి ఏం కావాలా? హిందువులకు దేవాలయాలు స్వయం ప్రతిపత్తి పైన ఈరోజు రేపు జరగబో బహిరంగ సభకు బయలుదేరినాము. మన గుళ్ళో వచ్చే డబ్బుల్ని వేరే మతస్థులకు వాడుతున్నారు, దాన్ని మీరందరూ ఒప్పుకుంటున్నారా? ఆ విధంగా ఉండకూడదని స్వయం ప్రతిపత్తి వల్ల మా డబ్బులు హిందువులకే ఖర్చు పెట్టాలని ముస్లింలకు మసీదులో జీతాలు, క్రైస్తవులకు మాతాలకు జీతాలు, హిందువుల డబ్బులు ఇవ్వకూడదని మేము దాని మీద ఖండిస్తూ ఈరోజు మేము బహిరంగ సభ బయలుదేరాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హైందవ శంకరావానికి పుట్టపర్తి జిల్లా ధర్మవరం నుంచి బయలుదేరి ఉన్నాము. పార్థసారథి నగర్ నుంచి దాదాపుగా 50 నుంచి 70 మంది దాకా బయలుదేరి వస్తున్నాము. శంకరావు ఎంతో ఘనంగా బాగా విజయోత్సవంగా బాగా పాల్గొని అందరూ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాము. జై శ్రీరామ్. మన గుళ్ళకు జరుగుతున్న అన్యాయం గురించి, ఇప్పుడు మన విగ్రహాలన్నీ పగలగొడుతుంది, విగ్రహాలని ధ్వంసం చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు వారి యొక్క ధర్మాన్ని కాదనుకొని వేరు ధర్మాలని అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారు. మన ధర్మాన్ని మనం కాపాడుకోవడానికి మన శాయశక్తుల మనం కృషి చేసి మన దేవాలయాలని మనము పునర్నిర్మించుకొని వాటిని కాపాడుకోవాలని కోరుచున్నాను. ప్రతి ఒక్క హిందూ ధర్మాన్ని పాటించి వారి ఇంట వారి పిల్లలకు సనాతన ధర్మాన్ని గురించి తెలియజేసి వారిని మంచి విద్యాబుద్ధులతో నడుచుకునేటట్టు పిల్లలకి నేర్పించాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మాది పుట్టపర్తి జిల్లా ధర్మవరం గ్రామం. మేము ధర్మవరం గ్రామం పార్థసారథి నగర్ బస్తీ నుంచి దాదాపుగా ఇప్పుడు మన పక్కన ఉన్నటువంటి వారి పెద్దలు మనకు తెలియజేశారు ఎంతమంది వస్తున్నాం అనేది. హైందవ శంకరావం అంటే ఇప్పుడు తిరుమల తిరుపతికి దేవస్థానంకి 3,000 రూపాయలు 3,000 కోట్ల ఆదాయం వస్తుంది సంవత్సరానికి. ఆ డబ్బంతా కూడా ప్రభుత్వానికి వెళుతుంది. ఆ డబ్బంతా మన చేతుల్లో ఉంటే మనమే మన గుళ్ళని మనము బాగు చేసుకునేందుకు బాగుంటుంది అనేది ఒక హైందవ శంకరావం సభ ఏర్పాటు చేయడం అనేది ఎక్కడ విజయనగరం విజయవాడ కేసరపల్లి గ్రామంలో. కాబట్టి మనమందరూ కూడా ఈ విజయవాడ ప్రోగ్రాంలో పాల్గొని పెద్ద ఎత్తున మన సాంప్రదాయం మన గుడులు మన చేతుల్లో ఉండాలా, ప్రభుత్వం చేతుల్లో లేకుండా మన చేతుల్లో ఉంటే ఏ విధంగా ఉంటుంది. ఇప్పటికే మనం కాశీనగరం మన హైదరాబాద్ చేతుల్లో ఉన్నది, అదేవిధంగా అయోధ్య రామ మందిరం కూడా మన చేతుల్లోనే ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అదేవిధంగా ప్రతి ఒక్క గుడి కూడా మన చేతుల్లో ఉంటే మనం ఎన్నో గుళ్ళు చూస్తూ ఉన్నాము. ధూప నైవేద్యాన్ని కూడా నోచుకున్నటువంటి గుళ్ళు ఎన్నో ఉన్నాయి మనకి. అన్నీ కూడా అభివృద్ధి చెందేందుకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి విశ్వ హిందూ పరిషత్తు, RSS అదేవిధంగా అన్నీ కూడా ఈ హైందవ శంకరావాన్ని విజయవంతం చేసి మన సంప్రదాయం మన గుడులు మనది అనే దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అందరూ కూడా పెద్ద ఎత్తున రేపు జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఇది అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లోనే ఇది తొలిమెట్టుగా. కాబట్టి మనము మన ఉత్తరప్రదేశ్ కావచ్చు అక్కడ చూస్తూ ఉంటాం అనేక కార్యక్రమాలు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ నుంచినే ప్రారంభం తొలిమెట్టు.
కాబట్టి ఇది విజయవంతం జరిగితే అదే భారతదేశ వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి మనం ఇది తొలిమెట్టు. అదేవిధంగా రేపు దాదాపుగా 10 లక్షల మంది కూడా పాల్గొనే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా రాలేనటువంటి వారు టీవీలో కావచ్చు, సెల్లులో కావచ్చు, వేరే వేరే ప్రోగ్రాంలో కూడా చూడాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హైందవ శంకారావానికి పొంగనూరు నుండి మేము ట్రైన్లో సిటిఎం వరకు వచ్చి సిటిఎం నుండి విజయవాడ హైందవ శంకారావానికి బయలుదేరుతున్నాం. ఈ హైందవ శంకారావం మాకు చాలా స్ఫూర్తినిస్తూ భారతదేశంలో ఉన్న ప్రతి హిందువుకి ఒక గర్వకారణమైన దీన్ని మనము తెలియజేస్తుందిగా మేము కోరుకుంటున్నాం. హైందవ శంకారావం విజయవంతం చేసేదానికి మేమంతా నడుం బిగించి బయలుదేరుతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. పొంగనూరు నుంచి బయలుదేరిన శంకారావానికి హైందవ శంకారావానికి బయలుదేరినాము. ఈ హైందవ శంకారావం హిందువుల కోసం దేవాలయాలు స్వయం ప్రతిపత్తి కోసం చేస్తున్నటువంటి ఒక స్ఫూర్తినిచ్చే సభ. ఈ సభకు ప్రతి ఒక్క హైందవుడు కూడా పాల్గొని విజయవంతం చేసి రాబో కాలంలో భారతదేశంలో ఉన్నటువంటి దేవస్థానాలన్నీ కూడా స్వయం ప్రతిపత్తికి రావాలా. ఈ ప్రభుత్వము చెరల నుండి బయటకు వచ్చి ఈ శాఖ అనేది ఇది దేవాదాయ శాఖ అనేది కూడా లేకుండా చేయాలని చెప్పి ఈరోజు హిందువులంతా నడుము కట్టడం జరిగింది. కావున దయవుంచి ప్రతి ఒక్క హిందువు కూడా ఈ హైందవ మహాసభను జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మనము ఈ యొక్క మహాకార్యాన్ని తలపించడం వల్ల వేరే ఒక మతస్థులకు కానీ వాళ్ళ దీనికి కానీ మనం ఒక చంపదెబ్బ కొట్టుకుంటూ ఉంటుందని మా అభిప్రాయము. మేమేం చెప్తామంటే ప్రతి ఒక్క హిందువు తప్పకుండా ఈ హైందవ శంకారానికి ఇచ్చేసి ఆ సభను జయప్రదం చేస్తే ఆ హైందవులకు కూడా మంచి జరుగుతుంది. పోతే మన దేవాలయాల సొమ్ముతో వేరే మతస్థులు ఉద్యోగాల్లో కానీ ఇది కానీ మనం తింటున్నారు. అవన్నీ కూడా మనం సంపాదించుకోవాలంటే ఈ ఒక్క సభను జయప్రదం చేస్తే అవన్నీ కూడా మనకి లభిస్తాయని మా ఆశ. ఈ ఆశను అందరూ కలిసి జయప్రదం చేయాలని కోరుచున్నాం. మీ పేర్లు చెప్పండి. నా పేరు పెద్దమట్టం బాబు, పొంగనూరు భారతీయ జనతా పార్టీ టౌన్ మాజీ ప్రెసిడెంటు. ఈరోజు మేము మా తరఫున ఒక సుమారుగా అంటే మా ఊరు నుంచి ఒక 2000 మంది ఇంకా బయలుదేరారు. వాళ్ళంతా బస్సులో బయలుదేరారు, మేము ట్రైన్లో వస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మీ పేర్లు చెప్పండి. నా పేరు ఆదినారాయణ, పొంగనూరు రూరల్ బీజేపీ అధ్యక్షుడు. నా పేరు ఎస్ఆర్ వెంకట ప్రసాద్. నేను పొంగనూరు రూరల్ బీజేపీ సీనియర్ కార్యకర్తగా ఉన్నా మరియు ఆర్ఎస్లో కూడా నేను మెంబర్గా కూడా ఉన్నానని తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్. నా పేరు పి భాస్కర, పొంగనూరు మాది. నేను బీజేపీ కార్యకర్త. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. హిందూ బంధువులారా, అందరూ మేల్కోండి. మన విజయవాడలో జరిగే హైందవ శంకారావానికి జయప్రదం చేయండి. మన దేవాలయాల్ని మనమే కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. అందువల్ల మన దేవాలయాల్లో మన వేరే మతస్థుల కష్టం లేకుండా మన అండర్లోకి వచ్చే విధంగా మన శంకారావాన్ని జయప్రదం చేయండి. అలాగే వివిధ స్థలాల్లో విగ్రహాలు ధ్వంసం చేయడం, తర్వాత దేవాలయాలు ధ్వంసం చేయడం, ఈ రకమైన కార్యక్రమాలు మన హిందూ దేశంలో భారతదేశంలో జరుగుతున్నవి. అందువలన మనందరం సంఘటితమై మన హిందూ ధర్మాన్ని, మన దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మనందరం కూడా పూర్తిగా దేవాలయ రక్షణ కోసం, మన హిందూ ధర్మ రక్షణ కోసం మన ఈ హైందవ శంకారావానికి కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
మేమందరం కూడా యాక్చువల్గా మేము విజయవాడ వాసులు. విజయవాడ నుంచి మదనపల్లి సమావేశం ఉంటే అక్కడ సమావేశానికి అటెండ్ అయ్యి మళ్ళీ రేపు హిందూ శంకారావం ఉంది కాబట్టి, హైందవ శంకారావం ఉంది కాబట్టి దానికోసం మేము మళ్ళీ ఎమ్మటే రిటర్న్ ఇవాళ మార్నింగ్ మదనపల్లి మళ్ళీ ఎమ్మటే సాయంత్రం మదనపల్లి నుంచి విజయవాడ బయలుదేరాం. రేపు పొద్దున కార్యక్రమం అటెండ్ అవ్వడం కోసం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నా పేరు జానకీదేవి. మేము మన ప్రతి ఒక్క హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి కార్యకర్తలారా తరలి రండి. మీ యొక్క భావాలని, హిందూ ధర్మ యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడానికి అందరూ ముందుకు రావాలి. ఇది చాలా మంచి కార్యక్రమం. దీనికి మనం అందరము మద్దతు కూడగొట్టుకుని అందరము చెలో హైందవి సభ జయప్రదం చేయాలి. విజయవాడ. థ్యాంక్ యూ. హిందూ మహిళల మీద అన్యాయం జరుగుతుంది, దాన్ని ఖండించి చాలా ఈరోజు కూడా మేము మదనపల్లి ఒక ప్రోగ్రామ్కి వచ్చాం, వాక్ ఫర్ ఫ్రీడమ్ అని. వాళ్ళ ఒక ఎన్జిఓ, మేము కూడా ఎన్జిఓస్మే. 51 జిల్లాల 51 ఎన్జిఓస్ పాల్గొన్నాము. మహిళల మీద అరాచకాలు, ఈ హిందూ ధర్మంలో ఇవి మనము కాపాడుకోవాలి అంటే, ఇలాంటి అత్యాచారాలు ఇవన్నీ అరికట్టాలంటే అందరూ ఐక్యతగా ఉండాలి. దీనికోసం ప్రతి ఒక్కరూ సంఘటిత శక్తులుగా పోరాడుతూ హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం. హిందువులారా మేల్కొనండి, తరలిరండి, విజయవాడ జయప్రదం చేయండి. థ్యాంక్ యూ మేడం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రెడ్డి, శ్రీ లక్ష్మీ నరసింహ ట్రస్ట్ కొండపి. అందరూ మన హైందవ శంకరావుకి తరలి కావాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. కదలిరా నవభారత యువశక్తి కదలిరా, కదలిరా కణకణము మండించే కోరికతో, కదలిరా అణువణువు అర్పించే హృదయంతో. నీ శక్తి పరీక్ష నీ పిడికిల హిందూ ధర్మము దాగి ఉంది చూడు. జై శ్రీరామ్.